నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. మనిషితో కుక్కతో అర్థం కాదు, మట్టుకొని వచ్చు లోపలికి. సోమవారం వస్తే మంచి హడావడి వర్క్ లోడ్ ఉంటుంది అనేసి అనుకొని ప్రతి ఒక్కడు ఉంటారు. కానీ ఈ సోమవారం ఎందుకో నాకు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల మా వైఫ్కి 9th month ఫైనల్ చెకప్ డైరెక్ట్ హాస్పిటల్ వాళ్ళు కాల్ చేసి సార్ రావాలి విజిట్ అవ్వాలి అనేసి అంటే అన్ని పనులు పక్కనట్టేసి పాపని పరిగెట్టుకొని వెళ్ళాను. ఈ పాప ఎక్కడ పరిగెడుతుంది అనుకుంటున్నారంటే అక్కడ ఒక వెయిట్ మిషన్ ఉంది బేబీకి మదర్కి వెయిట్ చూడడానికి. ఈవిడ మాటికి అక్కడికి వెళ్ళడం, వెయిట్ చూసి రావడం. ఈవిడకేమో ఆవిడ నర్సరీ స్కూల్లోని ఈవిడ ఇప్పుడు సీనియర్ అనమాట. అంటే ఎల్కేజీ ఎగ్జామ్స్ అయిపోయింది కదా, ఈరోజు యూకేజీ అనమాట. ఈవిడ సీనియర్. ఈవిడ ఎవరికైనా దబాయించవచ్చు. ఆవిడ ఆ స్కూల్లోని ఈవిడ సీనియర్ అనమాట. అందరూ సలాం కొట్టాలి. అంటే 2 నెలలు ఉంది మాకు ఇచ్చారు సెలవులు, సమ్మర్ హాలిడేస్. ఈ 2 నెలల తర్వాత మా కండిషన్ ఎలా ఉంటుందో మాకు అర్థమైపోద్ది. 9th month ఎంటర్ అయింది. మా వైఫ్కి మెడికల్ చెకప్ కోసం వచ్చాం. బీపీ వెయిట్ అని నార్మల్ చెకప్ చేయించడానికి వచ్చాం. దాంతోపాటు స్కాన్ కూడా చేస్తారు బేబీకి ఎలా ఉందనేసి. కానీ నా పాపకి ఎందుకో ఆ వెయిట్ మిషన్ వదలట్లేదు. ఆల్రెడీ ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంది చూసేది, కానీ అది కలర్ఫుల్ కదా, రావడం పోవడం మాటకి చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ నుంచి సడన్గా అలాంటి వీడియోస్ ఏం పెట్టారనేసి మీరు అనుకోవచ్చు. కానీ నాకు ఇటువంటిది కూడా చూపించాలని ఉంది. ప్రజెంట్ కండిషన్ ఈస్ నాట్ బ్యాడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఎక్సలెంట్ ఆల్సో. ప్యానిక్ అటాక్స్, స్టామరింగ్ సిచ్యువేషన్ బట్టి ఆవిడ కంట్రోల్ చాలా 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 ఒక్కొక్కసారి వరస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అదంతకు ఎందుకు ఈ వీడియో చేసింది హాస్పిటల్లో వాయిస్ ఓవర్. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock ఇస్తున్నాను వాయిస్ ఓవర్. ఇంటికి వచ్చాను, వండాను, భోజనం చేసాం. ఇంట్లో కూడా పాపతో కొంచెం కిరికిరి అయిపోయింది. నేను ఫైర్ అయిపోయిన పాప మీద, తను బాగా ఫైర్ అయిపోయింది. మూడ్ బాగా ఆఫ్. ఏదో తిన్నాం మూడ్ లేకుండా. అంటే ఒక్కొక్కటి సిచ్యువేషన్ బట్టి కొంచెం ఎక్సెస్ ప్యానిక్ అయిపోవడం, యాంగ్జైటీ అయిపోవడం, అరచడం. పిల్లలు అలర్ చేస్తారు. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు అందరు తెలిసిందే, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. హాస్పిటల్ మార్నింగ్ టైం మొత్తం అంతా ఖాళీగా ఉంది. మేడం మాకు చెప్తూనే ఉంటారు, ఎప్పుడైనా మార్నింగ్ టైం రా, ఈవినింగ్ టైం రాక రష్ ఉంటుంది, ఈవినింగ్ టైం చాలామంది పేషెంట్స్ వస్తారనేసి. ఇక్కడ కొందరు పేషెంట్స్ ఉన్నారు, మా అయితే 2 లేడీస్ ఉన్నారు పేషెంట్స్. ఎక్కువ మంది అయితే లేరు పేషెంట్స్. ఇక్కడ ఒక మదర్ అండ్ ఒక డాటర్ ఉన్నారు. అండ్ అవతల ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఈవిడికి ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు. అక్కడ వెళ్ళి వెయిట్ చూసి ఈవిడికి ఏదో పెద్ద కండాలు వస్తాయి. ఆ పిఠాపురం పెహలమాన్ లాగా వచ్చేసి కండాలు చూపిస్తుంది. అమ్మో, టీషర్ట్ ఫ్రాక్ ఇప్పితే 206 బోన్లు కనిపిస్తాయి. తినదు, మేము తింటే ఊరుకోదు. చల్లనీళ్ళు కావాలి, కూల్ డ్రింక్ కావాలి, జంక్ ఫుడ్స్ కావాలి. మేము చిన్నప్పుడు తిన్నాం కానీ అన్నం మాత్రం అసలు తిందు. ఏదో చూపిస్తుంది స్కానింగ్ రూమ్లోని, అక్కడ బాబు ఫోటో ఉంటే చూపిస్తుంది. ఏవో చెప్పాలి, అవతల ఆవిడకి కంట్లో కళ్ళు పెట్టేసి మేము వినాలి. వినకపోతే మాత్రం ఇంకా కొంచెం సేపు అయినా మేము అవాయిడ్ చేసామంటే మా టమాటాకి ఈ రూపం స్టార్ట్ అవుతుంది అనమాట. అంతే, వీడియోలో ముఖం చూపించదు, కెమెరా తన వైపు తిప్పుకున్నా ముఖం దాచుకుంటుంది. ఇది చాలా ఆశాలు ఉన్నాయండి నా పాపతో. సో ఏదో పెద్ద డాక్టర్ లాగా ఇప్పుడే వాళ్ళ మదర్ కూడాను వాళ్ళు మొత్తం చెక్కిస్తున్నారు. ఈవిడ కూడాను ఫైల్ పట్టుకొని ఉంది. ఏదోటి ఇవ్వాలి. వీడియో గేమ్ అడుగుతుంది. వీడియో గేమ్ నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే పక్కా ఒక అమ్మాయి వీడియో గేమ్ ఆడుతుంది అక్కడ. ఏదో టెంపుల్ రన్ ఉంటుంది కదా, పరిగెడతాడు ఒక ముసలాడు. ఆ టెంపుల్ రన్ల గేమ్ చూసి ఆడుతుంటే ఈవిడ కూడా వీడియో గేమ్ కావాలి, మొబైల్ కావాలి. చేసేది ఏమీ ఉండదు కానీ కావాలనేసి.
స్లిప్ అండి, ఈ రోజుదే డేట్ చూడండి, 24th 11/7 ఈ రోజు స్లిప్ చింపేసింది. అంటే హాస్పిటల్ బిల్లు. ఏం చేయాలి? తీసుకొని వెళ్తే ఒక బాధ, స్కూల్కి వదిలేసి మేము వెళ్దామంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఇదే సమ్మర్ హాలిడేస్లోనేమో డెలివరీ డేట్ ఇచ్చారు. ఈవిడికి ప్రతి ఇంపార్టెంట్ పేపర్ ఏమో చింపడం ఈవిడికి అలవాటు. మరి ఏంటో మరి స్కూల్లోని ఏం నేర్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి పేపర్ ఏమో చింపాలి. పేపర్ తోటి 3 దాటిపోయింది, 3 అయిపోయింది అంటే పక్కన పేషెంట్కి డిస్టర్బ్ చేయాలి. వీళ్ళ మధ్యకి లోపల పంపించారండి. స్కానింగ్ అవుతుంది. ఆ బేబీ ఫోటో చూడండి, బాక్సర్లా లేడు, చిన్నప్పటి నుంచి కిడ్ బాక్సింగ్ లాగా అక్కడ పెట్టిన బేబీ. వీళ్ళ మధ్యలో వచ్చారండి, లోపల స్కానింగ్ అయింది. స్కానింగ్ రిపోర్ట్స్ చూడాలి. డాక్టర్ తీశారు, నిర్మల మేడం స్కానింగ్ ఇప్పుడే. సో యాజ్ పర్ ద డాక్టర్ అడ్వైస్ బేబీ మదర్ బాగానే ఉన్నారు. వెయిట్, ఉమ్ము నీళ్ళు అండ్ మదర్ వెయిట్, బీపీ, లోపల బేబీ మూమెంట్, హార్ట్ బీట్ గట్లా అన్ని బాగానే ఉంది ప్రస్తుతానికి. April 1st week ఈజ్ దే డెలివరీ డేట్. April 1st weekలో డెలివరీ డేట్ అవుతుంది. సో మాకు లోపల ఇచ్చిన గైడెన్స్, ఈవిడ అమ్మోరు మాల వేసుకున్నారు సిస్టర్. చాలా క్యూట్ అండ్ చాలా ఫ్రెండ్లీ సిస్టర్స్ ఉన్నారు ఈ హాస్పిటల్లోని. పోవట్లేదు కానీ లైఫ్ బాగలేదు ఆయనకి అందరు లైఫ్ బాగుతుంది, ఆయన లైఫ్ బాగలేదు. సో అలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే మాత్రం కొంచెం ఏ ఇబ్బంది ఉన్నా, హెల్త్ సిక్నెస్ అయినా అక్కడ వచ్చినా మాటికి రావాలనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు, వచ్చినప్పటి నుండి మాకు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏంటబ్బా పేషెంట్ ఎక్కువ మంది లేరు, పిల్లలు కూడా లేరు, మా పాప కూడాను డిడ్రీ చేసుకొని వచ్చింది హాస్పిటల్కి. ఆ బ్యాడ్ స్మెల్ ఏంటా అనేసి మాకు అర్థం కాలేదు. లిఫ్ట్ లోపల దూరిన తర్వాత ఈ బ్యాడ్ స్మెల్, ఈ కంపు డబల్ అయింది. మా ఆవిడ గేర్లేకపోతుంది. ఏంటి కంపు, భరించలేని కంపు అని గేర్లేకపోతుంది. మాకు అర్థం కాలేదు ఆ మూమెంట్ వరకు. ఆ కంపు ఏంటి, ఆ దుర్వాసన ఏంటి, హాస్పిటల్ హైజీనిక్గా ఉంచుతారు, ఏంటి ఆ కంపు అంటే. సరే ఏంటో మరి. అంటే మేము నోటీస్ చేస్తుంది ఏంటంటే, మీ ఎక్కడెక్కడ వెళ్తున్నావు కంపు మాతో పాటు వస్తుంది అనమాట, మాతో పాటు ట్రావెల్ చేస్తుంది. మీకు ఈ పాట్కి అర్థమైపోయి ఉంటుంది కంపు ఎక్కడ ఉందండి. ఏం లేదండి, నిన్న ఏం చెప్పాలి, నేనే నా కాల్తో మట్టుకొని వచ్చా. అది మనిషిదో కుక్కదో నక్కదో తెలీదు. సట్టుకోటి దరిద్రాలు మట్టడంలోని నేను నెంబర్ 1 కదా. మట్టిసి వచ్చా. మా ఆవిడికి బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ ఉన్నాయి, ఆవిడకి ల్యాబ్కి పంపించాను. ఈ లోపల నా ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను తొడడానికి. ఈ సిస్టర్ ఏమో లోపల మెడిసిన్స్, మేడం రాసిన మెడిసిన్స్ అంతా కలెక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక 2 weeksకి రాస్తారు. 2 weeks ఉంది డెలివరీ కాబట్టి 2 weeksకి మెడిసిన్ రాస్తారు. నేను కాస్త బయటకు వెళ్ళేసి అక్కడ ఏదో గచ్చు ఉంటుంది కదా, కొంచెం రఫ్గా గచ్చు, దాంట్లో కొంచెం తుడుచుకుంటా చూస్తాను అట్లీస్ట్ ఏంటది ఆ ఆకు తాకు కరివేపాకు నా లోపల ఏం దూరింది. నేను బాగానే అడిగెడతాను ప్రతి చోట, ఎలా అడిగెట్టానంటే నాకు అర్థం కావట్లేదు. నా వెంటే వచ్చిందండి, నా పర్ఫ్యూమ్ స్మెల్ అంత బ్యాడ్ చేస్తుంది. దరిద్రం దొడ్డి కాకపోతే అది మనిషితో కుక్కతో అర్థం కావట్లేదు. మా ఆవిడ అసలే ఓసిడి, ఎంత రఫ్ చేసినా పోవట్లేదండి. నేను మాట్లాడుతుంది నిర్మల హాస్పిటల్, మన మాధవధార, ఓకేనా. ఈమెకి బ్లడ్ టెస్ట్ అయ్యింది. బ్లడ్ టెస్ట్ తర్వాత ఈవినింగ్కి వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అంటే ఈవిడికి సెకండ్ కూడా సి సెక్షన్ అవుతుంది కాబట్టి బ్యాకప్ కోసం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇప్పుడే తీస్తారు. అంటే ఈ మూమెంట్లోని, అంటే 9th month 36th weekలో ఉన్నారు కాబట్టి ఈ మూమెంట్లోని తెలుస్తుంది బాడీలోని బ్లడ్ టెస్ట్ అంటే ఏమంటారు, ఎలా ఉంది, దానికి సరిపోయినంత రేషియోలోని బ్లడ్ ఉందా లేదా. నా పాప కాస్త బోర్ అవుతుంది. ఆఖరికి మెడిసిన్స్ ఇచ్చారు, తీసుకున్నాం. ఇట్స్ ఏ క్లోజింగ్ టైం. బాగానే అయింది చెకప్. రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ ఇంటర్నల్లీ ఏదైనా తక్కువ ఉంటే